నంబర్ 7 న్యూమరాలజీ ప్రకారం ఏ మాసంలోనైనా సరే 7, 16, 25 తేదీలో జన్మించిన వారికి 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, వారి పాటించవలసినటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూద్దామండి. వృత్తిలో ఏంటంటే విదేశీయానం ఈ సంవత్సరం, బహుదూర ప్రాంతం, విద్యార్థులైతే విద్య కోసం కావచ్చు, ఉద్యోగాల్లో ఉన్నవారు, వ్యాపారాల్లో ఉన్నవారు కూడా అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావడం, కొత్త వారితో మింగిల్ కావాల్సి రావడం, కొత్త కాంట్రాక్టులు అగ్రిమెంట్ కూడా చేసుకునే అవకాశం బలంగా కనపడుతూ ఉంది. దీంతో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, కంప్యూటర్, ఐటీ సంబంధం కూడా బాగుంటుందండి ఈ సంవత్సరం. అధికంగా ఈ నెంబర్కి సంబంధించిన వాళ్ళు కాలేజీలో సీట్లు పొందడానికి గమనించవచ్చు. ఎలా ఉంటారంటే ఉన్నంతసేపు బాగానే ఉంటారు, సడన్ గా ఎమోషన్స్ గురి అవుతూ ఉంటారు. ఎందుకంటే సహజంగా 7వ నెంబర్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా అధిక ఆలోచిస్తూ ఉంటారు, దానివల్ల స్ట్రెస్ గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కనుక వీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు అండి. 7వ నెంబర్ వారికి ఈ సంవత్సరం వివాహం కోసం ఎదురు చూస్తుంటే యువతి యువకులు ఉంటారు. డెఫినెట్ గా వారికి వివాహం జరిగి తీరే అవకాశం చాలా బలంగా ఉందని చెప్పారు.